సోదరులారా, మండలం అనేటువంటి విషయం చాలా మంది పెద్దలు చెప్పినారు. అసలు అది కాకపోతే నా పదవి వేస్ట్. కాబట్టి మీరెవరు కూడా దాని గురించి పెద్దగా ఇబ్బంది పడకండి. మొదటి వారంలో, జూలై మొదటి వారంలో నేను ఈ మండల నాయకత్వాన్ని, గ్రామ నాయకత్వాన్ని ఆహ్వానిస్తున్నా. ముఖ్యమంత్రి గారితో భేటీకి ఈ సమస్యని ఆయన దగ్గర తీసుకుపోవడానికి రావాల్సిందిగా మీ అందరిని ఆహ్వానిస్తా ఉన్నా. అలాగే గ్రామంలో సమస్యల విషయం చెప్తా ఉన్నారు. పెద్దలందరినీ కోరుతా ఉన్నా, పెండింగ్ ఏమున్నాయో చెప్పండి. ఇప్పటి వరకు మీరు తీసుకున్నటువంటి అంశాలు పెండింగ్ ఏమేమి ఉన్నాయి, ఎక్కడ ఉన్నాయి? ఇప్పుడే సోదరుడు చెప్పినట్టుగా ఎస్సీ కమ్యూనిటీ హాల్ కి సంబంధించి కేవలం బునాది మాత్రమే, అంటే బేస్మెంట్ మాత్రమే లేచిందన్నా, మిగతాది ఆగిపోయిందని చెప్తా ఉన్నారు. సో అది పూర్తి చేయించే బాధ్యత నేను తీసుకుంటా ఉన్నా. ఖచ్చితంగా అది పూర్తి చేస్తా అని చెప్పి తెలియజేస్తా ఉన్నా. ఇంకా అంతేకాదు, అలాగే రజకులది కూడా పెండింగ్ లో ఉందని చెప్పి చెప్తా ఉన్నారు. సో తప్పకుండా ఈ చిన్న చిన్న బ్యాంకు కూడా తీసుకొస్తా. ఖచ్చితంగా మండలం వచ్చినాక బ్యాంకు రాదా? ఖచ్చితంగా వస్తుంది. అలాగే ప్రధానంగా సేటు పైసలన్నీ అన్న రాస్తాడేమో అని మీరంతా డిపాజిట్లు చేయాలి, మరి చేస్తేనే వస్తుంది అందరు కలిసి. అయితే ఈ సమస్యలు చెప్తా ఉన్నారు. ఈ సమస్యలే కాదు, నేను ప్రధానంగా పెద్దలందరినీ రిక్వెస్ట్ చేస్తా ఉన్నా. ముఖ్యంగా అన్న విజయ్ కుమార్ అన్నని ఒకసారి ఇక్కడ అన్న రిక్వెస్ట్ చేస్తా ఉన్నా. అలాగే మా వెంకటేష్ అన్నని కూడా రిక్వెస్ట్ చేస్తా ఉన్నా. మీరిద్దరు అన్న ఒకసారి. ఇవాళ విద్యా వైద్యం పైన మా ఎక్కువ ఫోకస్ ఉంటుంది కాబట్టి ప్రధానంగా ఇప్పుడు ఉన్నటువంటి హై స్కూల్ ఏదైతే ఉందో ఆ హై స్కూల్ ని ఒక కార్పొరేట్ లెవెల్లో చూపించాలనుకుంటా ఉన్నా. అందుకోసమని పూర్వ విద్యార్థులకు సంబంధించి అందులో చదువుకున్నటువంటి వాళ్ళుగా ఒక అలుమిని ఏర్పాటు చేసి అందులో చదువుకున్నటువంటి విద్యార్థులకు 5,000 రూపాయల చొప్పున ఒక సభ్యత్వాన్ని ఇవ్వండి. తద్వారా ఎంతమంది అయితే అక్కడ చదువుకొని బాగుపడరో వాళ్ళు ఇచ్చేటువంటి డబ్బుల ద్వారా కాకుండా స్పెషల్ గా నా ఎమ్మెల్సీ ఫండ్ నుంచి 50 లక్షల రూపాయలు కేటాయిస్తా. ఈ పాఠశాల రూపురేఖలు మారిపోవాలి. ఈ పాఠశాలలో కార్పొరేట్ లెవెల్లో ఎడ్యుకేషన్ అందించే విధంగా ఉండాలి. ఇంకా అంతేకాదు, 50 లక్షల నిధులే కాదు, మా నాన్నగారి తరఫున 5 లక్షల రూపాయలు మా కుటుంబం ఈ హై స్కూల్ కు కేటాయించబోతా ఉంది. మీ అందరికి కూడా నేను విద్యా వైద్యం పైన ఎక్కువ ఫోకస్ చేస్తాను కాబట్టి అందుకోసమే హై స్కూల్ ని కార్పొరేట్ లెవెల్లోకి తీసుకుపోవడానికి నా వంతు కృషి చేస్తా అని చెప్పి నా నిధులలో మొట్టమొదటిసారిగా నేను ఎక్కడ చెప్పలే, నా గ్రామానికి 50 లక్షల రూపాయలు కేటాయిస్తా ఉన్నా అని చెప్పి మీ అందరికి తెలియజేస్తా ఉన్నా. ఇక అలాగే అల్యూమినియంకి సంబంధించిన దాదాపు మనం 1 కోటి రూపాయలు కనుక నిలబెడితే టీచర్లను ఎక్కడ ఏ సబ్జెక్టుకు తక్కువ పడ్డా, ఏ ఈవెంట్ ఉన్నా, ఏది ఉన్నా ఒక ఘనంగా మనం ఒక ఆర్థిక భరోసాను కనుక ఇవ్వగలిగితే చాలా మంచి హై స్కూల్ తయారవుతుంది. మనకు చదువు చెప్పినటువంటి ఆ స్కూల్ రుణం తీర్చుకున్న వాళ్ళం అవుతాం. తప్పకుండా భవిష్యత్ తరాలకు మంచిగా ఉంటది అని చెప్పి మీ అందరికీ రిక్వెస్ట్ చేస్తూ, మీ ఇద్దరు కలిసి ఆలోచన చేయండి అన్న. మీ ఇద్దరి పైన బాధ్యత పెడతా ఉన్నా. ఈ హై స్కూల్ మారిపోవాలి. నేను ఏం చేయాలో చెప్తున్నా, నేను చేస్తా. ఖచ్చితంగా దానికోసం ముందుకు పోతానని చెప్పి మీ అందరికి తెలియజేస్తా ఉన్నా. ఇక మీరు ఆ ఏర్పాట్లలో ఉండొచ్చు దయచేసి. థ్యాంక్ యూ. ఇక సమస్యల విషయంలో కానీ మీరు గ్రామ పెద్దలకు, మండల నాయకులకు కూడా చెప్తా ఉన్నా. ఇప్పుడు వడ్డించేది మనమే, పెద్ద బాధ ఏం లేదు. ఏ మినిస్ట్రీలో ఎక్కడ ఏ చోట ఏ ఒక్క చిన్న పని కావాలన్నా నేరుగా రండి, పని చేయించి మిమ్మల్ని మళ్ళీ ఇంటికి పంపించే బాధ్యత నాదని చెప్పి తెలియజేస్తా. ఈ ప్రజలు
ఇంకా చాలా విషయాలు కూడా చెప్పినారు. మన గ్రామంలో ఇంకా చాలా జరగాలని చెప్తా ఉన్నారు. గ్రామ పెద్దలకు కూడా నేను రిక్వెస్ట్ చేస్తా ఉన్నా, గ్రామ సర్పంచ్ను ఏకగ్రీవం చేసి ₹1,00,00,000 ఫండ్ ఇప్పిస్తా అని చెప్పి మీ అందరికి తెలియజేస్తా ఉన్నా. గ్రామ సర్పంచ్ను ఏకగ్రీవం చేసి ఇవ్వండి, ₹1,00,00,000 ఫండ్ ఇప్పించే బాధ్యత అని చెప్పి నాదని చెప్పి తెలియజేస్తా ఉన్నా. ప్రజలంతా ముఖ్యంగా ఈ గ్రామ ప్రజలు ఐకమత్యంతో ఉండాలి, కలిసిమెలిసి ఉండాలని చెప్పి మీ అందరిని రిక్వెస్ట్ చేస్తూ